మీ కొరకు 4వ అంశం ఏంటంటే ఫాస్టింగ్ మరియు సెల్ఫ్ డినయల్. బైబిల్ చెప్తుంది, మీరు ప్రతిరోజు మీ సిలువని ఎత్తుకొని దేవుని వెంట నడవకపోతే మీరు ఆయన శిష్యులు కాలేరు అని. చాలా మంది దేవుని సేవకులు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించారు, దేవుని వెంబడి నడిచారు. కానీ దేవుని ఆత్మ వాళ్ళతో మీరు సంపాదించిన డిగ్రీలు చించేయన్నప్పుడు వారు చించేయలేదు. దీని అర్థం ఏమిటంటే మనలో ఇంకా 2 మనసులు ఉన్నాయని. ఒక మనసు ఇక్కడ సేవలో విజయవంతం కాకపోతే తిరిగి ఉద్యోగం చేసుకుంటాను అని భావిస్తుంది. ఆ పాస్టర్ తన డిగ్రీని చించివేయకపోయినంత వరకు దేవుడు అతన్ని ఉపయోగించలేదు. అది అందరికీ వర్తించదు. ప్రత్యేకంగా సేవ కోసం పిలువబడిన కొందరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అతను తన డిగ్రీని చించివేసి తనను తాను నికారించినప్పుడు అతని మనసు ఒకటైంది. అదే విధంగా ఎలీషా కూడా తన ఎద్దులను చంపి ప్రజలకు పంచిపెట్టాడు. అతను వాటిని తన తల్లిదండ్రులకు కూడా అప్పగించవచ్చు, అద్దెకి ఇవ్వవచ్చు, ఆదాయం వచ్చేటట్టు చేసుకోవచ్చు. అప్పుడు నాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి కిరాయికి ఇవ్వాలి అని. కానీ దేవుడు అన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించమని చెప్పాడు. సెల్ఫ్ డినయల్ అంటే దేవుడు మీకు చేయమన్న దాన్ని చేయడం. కొన్నిసార్లు దేవుడు ఆ స్నేహాన్ని విడిచిపెట్టు, ఆ సంఘాన్ని వదిలిపెట్టు, ఆ వ్యక్తులతో స్నేహం చేయవద్దు అని చెప్తాడు. కానీ మనం వారు నా గురించి ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటాం. దీని అర్థం మనం ఇంకా సెల్ఫ్ డినయల్లో లేము అని, ఇంకా మన సిలువను ఎత్తుకోలేదు అని, ఇంకా మన కొరకు మన స్వార్థానికి మనం చనిపోలేదని. మీరు మీకోసమే చనిపోకపోతే మీరు యేసుక్రీస్తు శిష్యులు కాలేరు. నేను అతనికి సువార్త చెప్పడానికి వెళితే ఏమవుతుందేమో, వ్యతిరేకిస్తారేమో అని భయపడితే, సువార్త చెప్పడానికి వెళితే వారు నన్ను విమర్శిస్తారేమో, వ్యతిరేకిస్తారేమో, పోలీసులకు అప్పగిస్తారేమో అని భయపడితే ఇంకా మీలో మీరు చనిపోలేదని అర్థం. మీరు ఇంకా మీకంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం లేదు. మీరు ఇలా పూర్తిగా దేవునికి లొంగినప్పుడు మాత్రమే దేవుడు మీ కెపాసిటీని పెంచగలడు. సెల్ఫ్ డినయల్ ఉపవాసం ద్వారా వస్తుంది. మీరు ఉపవాసం చేసినప్పుడు సడన్లీ మీరు మీ శరీరాన్ని మరియు మీ శరీరాశలను బలహీనపరుస్తారు. ఒకవేళ వ్యభిచారపు అటాక్స్ అయితే ఉపవాసంలోకి వెళ్ళండి. ఒకవేళ మీరు మీ కోరికలను మీ శరీరాశలను చంపాలనుకుంటే ఉపవాసం చేయండి. ఫాస్టింగ్ మరియు సెల్ఫ్ డినయల్ ఇవి కలిసి నడుస్తాయి. మీరు ఫాస్టింగ్ చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు సడన్లీ మీరు సెల్ఫ్ డినయల్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటే రోజు మీ ఆశలను తగ్గిస్తూ ఆత్మలో స్ట్రాంగ్ అవుతారు. ఇలా చేయడం ద్వారా దేవుడు మీ కెపాసిటీని విస్తరించగలడు.